హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్నూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టేస్టీ బగారా రైస్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 2 గ్లాసుల రైస్ని బాగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె కాస్త హీట్ అయ్యాక 2 స్పూన్ నెయ్యి 2 స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 4 ఇలాచీలు, 1 స్టార్ పువ్వు, 4-5 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు వేసుకున్నాము. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కాస్త పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఎసరికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాము. వాటర్ కాస్త మరిగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కాస్త ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసి యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా అడుగు నుంచి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. రైస్ ఉండలు కట్టకుండా మధ్యలో ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. రైస్ 90% ఉడికిన తర్వాత ఇలా పైనుంచి ఏదైనా బరువు పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత రైస్ మధ్యలో ఇలా బండ పువ్వు పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ బరువు ఏదైనా పెట్టుకోవాలి. ఇలా బండ పువ్వు పెట్టుకోవడం వల్ల రైస్ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే టేస్టీగా బగారా రైస్ రెడీ. వేడిగా ఈ బగారా రైస్ని చికెన్ కర్రీతో అయినా మటన్ గ్రేవీతో అయినా కలిపి తింటే ఆహా! మీలో ఎంతమందికి బగారా రైస్ విత్ నాన్ వెజ్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే సేఫ్, స్టే కూల్.